నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. కొత్త రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, విద్యుత్ రంగంలో సమస్యలపై గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రైతు సమస్యలు, కొత్త రాష్ట్రం నడుస్తున్న తీరు లాంటి అంశాలని ప్రొఫెసర్ కోదండరాం ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్తే. రైతు ఆత్మహత్యలపై చేస్తున్న మీ పోరాటం ఎవరి మీద? ప్రభుత్వం మీదనా? మొట్టమొదటనైతే ఆ సమస్య మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నము, తర్వాత మొత్తంగా దానికి మూలాధారమైనటువంటి రైతులను సంఘటితపరిచే ప్రయత్నము, తప్పకుండా ప్రభుత్వం నుంచి సానుకూల విధానాలు సాధించటం, 3 లక్ష్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. యాత్ర చేపడుతున్నారు. ఎప్పటి నుంచి యాత్ర చేస్తున్నారు? ఏం చేస్తారు? యాత్రలో ఏం చేస్తారు? యాత్ర ప్రధానంగా ఒక భరోసా యాత్ర లాంటిది. జేఏసీ నుంచి కొంత అర్థం చేసుకోవటం, కొంత రైతులకు మనం ఏదన్నా ఉంటే సంఘటితంగా నిలబడదాం, పరిష్కరించుకుందాం, కానీ తొందరపాటున ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేయటానికే, ఒక అందరినీ రైతులకు ఒక అప్పీల్ చేయటానికే మేము బయలుదేరుతాం. ఇట్లాంటి భరోసా యాత్ర అంతకుముందు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చేసినాయి. అందరు చేసినారు, కానీ ఉద్యమ కాలంలో జేఏసీకి ఉన్నటువంటి పాత్ర రీత్యా అటువంటి ప్రయాణం ఏమన్నా చేయగలిగితే కొంత ఉపయోగం ఉంటుందేమో అని ఆశ. కానీ రైతు ఆత్మహత్యల విషయంలో పరిహారం పెరిగింది, సాయం అందిస్తున్నాం సర్కార్ చెప్తుంది, అయినా కూడా రైతు ఆత్మహత్యలు ఆగట్లేదు. అంటే మీరు ఏం చెప్పాలనుకున్నాం? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, రైతులకు ఏమైనా చెప్తారా? నష్టపరిహారం అనేది చనిపోయిన రైతుల కుటుంబాలకి సహాయం అందజేస్తుంది, కానీ రైతు ఆత్మహత్యలను మనం మొత్తం వ్యవసాయ రంగం నుంచి వేరు చేసి విడిగా చూడొద్దు. ఇంతమంది చనిపోతున్నారంటేనే ఎక్కడో ఒక దగ్గర వ్యవసాయంలో సమస్యలు ఉన్నట్టే. ప్రభుత్వం కూడా ఈ మధ్యన వ్యవసాయ శాఖ వారు ఒక 154 సెప్టెంబర్లో జరిగిన ఆత్మహత్యలను అధ్యయనం చేసి అందులో 137 దాకా ఆత్మహత్యలు, మిగతావి కావు అని అన్నారు. ఇందులో దాదాపు 93 అప్పుల కారణంగా, వ్యవసాయ సమస్యల కారణంగానే జరిగినాయి అని కూడా వాళ్ళు అంగీకరించారు. అంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే అవి వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల మూలంగా. అంటే ఆత్మహత్యలు అనేవి వ్యవసాయంలో ఉన్న సమస్యలకు సంకేతాలు. ఆ సంకేతాలను మాత్రమే మనం చూసి దాని వెనకాల మూలాధారమైనటువంటి, మూలకారణమైనటువంటి వ్యవసాయ సంక్షోభాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. అందుకని కీలకం ఏంటంటే ఆత్మహత్యలు ఆగాలంటే ఒక్కరోజుతో అవి ఆగవు. ఒక వ్యవసాయ విధానాలు ఇప్పటికున్నాయి సరిపోవు, ఒక కొత్త విధానాలను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అవి స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయని విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎట్లా అనుకున్నారు, రైతులు కూడా అట్లా అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. వెంటనే మారుతాయి అని అయితే ఇవ్వలేం అనుకుంటలేము, సమయం పడుతుంది. రైతులకు కూడా ఆ విషయం తెలుసు. మీరే చెప్పారు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. అందరం అన్నాము, ఒక్కలం కాదు, అందరము అన్నాము. అన్నామంటే దాని అర్థం ఇవాళ వెంటనే అవి ఒక రోజులో ఇది రాష్ట్రం ఇటు ఏర్పడంగానే ఆ మరుక్షణం అన్నీ కూడా అది మన పాత విఠలాచార్య సినిమాలో చూపినట్టు వెంటనే సీన్ అంతా మారిపోతుందని ఏం కాదు. మార్పుకు అక్కడి నుంచి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే సీమాంధ్ర పాలకుల యొక్క పెత్తనము చాలా విషయాలను ఆలోచించకుండా చేసింది. ముఖ్యంగా వ్యవసాయంలో పెట్టుబడులు రాకుండా నిలువరించేది. ఆ పరిస్థితి పోతుంది. పోయినాక తెలంగాణ గురించి, వ్యవసాయం గురించి ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది. ఇవాళ ఏంటంటే ఇంత తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ఆ సంక్షోభం నుంచి బయటపడేయటానికి మనం సీరియస్గానే ఆలోచన చేయాలి. మనం ఇవాళ ఆలోచన చేయాలి. ఎక్కువ వరకు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కనుక చూస్తే 100కి 80 మంది తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు, అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్ళు. ఈ రైతులు ఇవాళ వ్యవసాయం చేయటంలో ఉన్న సమస్యలు, మొట్టమొదట వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే 85% పైబడి ఈ రైతులు ప్రైవేటుగా అప్పు తెచ్చుకుంటున్నారు. బ్యాంకుల నుంచి, కోఆపరేటివ్ల నుంచి దొరుకుతున్నటువంటి అప్పు చాలా తక్కువ. అది కేవలము 10-15% కంటే 20%. అంతకుముందు వేరే ప్రభుత్వ లెక్కల ప్రకారం 20% కూడా దాటలేదు. నబార్డు లెక్కల ప్రకారం 20% దాటలేదు. నేషనల్ శాంపుల్ సర్వే అని జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తారు. ఆ ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు చేసిన దాని ప్రకారం కూడా దాదాపు 20% బ్యాంకుల నుంచి అప్పు దొరుకుతున్నది. ఎక్కడో ప్రైవేట్లో విపరీతమైన వడ్డీకి అప్పు తెచ్చి ఆ అప్పుతోని వ్యవసాయం చేసి
అందులో ఏమవుతున్నది, నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ దొరకటలేవు. సరే, విత్తనాలు ఎరువుల దగ్గరికి వస్తాను. ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అప్పుల వల్లనే రైతులు చనిపోతున్నారని చెప్పి ఆల్రెడీ అధ్యయనం తేలింది అంటున్నారు. తేలింది. మరి ఏం చేయాలంటారు ప్రభుత్వానికి? మీరు ఈ విషయంలో ఏమని చెప్తారా? ఇది నా దృష్టిలో చాలా కీలకం. ఎందుకంటే ఇందులో రెండు జరగవలసి ఉంది. ఒకటి, రైతులకు అయ్యేటువంటి ఖర్చు తగ్గించాలి. తాము తగ్గిన ఖర్చుకైనా వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన పెట్టుబడి మొత్తం బ్యాంకుల నుంచి సహకార సంఘాల నుంచి పుట్టాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క రుణభారం నుంచి రైతు బయటపడి కొంతైనా ఆదాయ భద్రతను పెంచుకోవటానికి వీలవుతుంది. ఈ అప్పుల నుంచి తగ్గించాలంటే ఇంకో రెండు కూడా జరగాలి. పిల్లలకు విద్య కానీ కుటుంబ సభ్యులందరికీ వైద్యం కానీ ఉచితంగా దొరకాలి. ఇప్పుడు కొంత ఆరోగ్యశ్రీ వల్ల కొంత సమస్య పరిష్కారం అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అన్ని రోగాలకి తక్కువ ఖర్చుతో అక్కడ వైద్యం అయిపోవాలి. ఇవి జరిగితే రైతు మెల్లమెల్లగా ఆయనకు వ్యవసాయం ఖర్చు తగ్గి అప్పులు, విద్యా వైద్యం మీద అయ్యే ఖర్చులు తగ్గినప్పుడు బయట ఆయనకుండే డబ్బు అవసరాలు తగ్గుతాయి. ఆ అవసరాలు కూడా బ్యాంకుల నుంచి సహకార సంఘాల నుంచి సమకూర్చగలిగితే అది మొట్టమొదటి సమస్యకు మొట్టమొదటి పరిష్కారం అవుతుంది. హైకోర్టులో మీరు వేసిన పిటిషన్లు కూడా ఇవే సిఫార్సులు చేశారా మీరు? ఇవన్నీ చేసినాం. అదేవిధంగా మేము ఏమన్నామంటే, తరచుగా మన దగ్గర రాళ్లవారతోని, అదేవిధంగా వర్షాలు లేక కరువు కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఎండిపోయినప్పుడు ఏమవుతుంది, రైతు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతున్నది. చాలా వరకు మేము ఊళ్ళల్లో తిరిగి తెలుసుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, విత్తనము దున్ని దానికి తర్వాత విత్తనం నాటి అది మొక్క మొలిసేసరికి 50% పైబడి పెట్టుబడి అయిపోతున్నది. మరి ఇంత పెట్టుబడి భూమిలో పెట్టినట్టే వాళ్ళు. అంత పరిచిన తర్వాత అది రాకుండా పోతే ఇక మరి అప్పులు ఇచ్చిన వాళ్ళు వదిలిపెట్టరు, ఒత్తిడి పెరిగే. అట్లా ఎండిపోయిన పంటలకు కనుక నాశనమైన పంటలకు కనుక నష్టపరిహారం దొరికితే బాగుంటుంది. మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ఇన్సూరెన్స్ వ్యవస్థ బాగాలేదు. ఆ ఇన్సూరెన్స్ వ్యవస్థ కూడా సమూలంగా మారవలసిన అవసరం ఉంది. అది దేశవ్యాప్తంగా మార్చాల్సిన అవసరం ఉంది. సరే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్పందన వచ్చింది? మీరు హైకోర్టులో వేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ కూడా స్పందించారు, కానీ మీ దాకా ఏమైనా వచ్చిందా? వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ విషయాలు మీరు ఇచ్చిన సూచనలు బాగున్నాయి, ఇవి మేము కూడా పరిశీలిస్తాం అమలు చేయటానికి అని వారు అంటున్నారు. సరే, నష్టపరిహారం విషయంలో కూడా చాలాసార్లు డిస్కషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం సరిపోతుంది అనుకుంటున్నారా వాళ్ళ కుటుంబాలకి? ఇప్పుడు పెంచినరు కొంత, మనం అందరం అడిగిందే 5 లక్షలు కాబట్టి గవర్నమెంట్ అధ్యయనాల్లో కూడా 5 లక్షలని తేలింది కాబట్టి 5 లక్షలు ఇస్తున్నారు. కొంత 6 లక్షలు ఇస్తున్నారు. కొంత పెరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడు అందరం అడిగిందే ఆ మేరకు పెంచినరు. అయితే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఆత్మహత్యలకు మాత్రమే మనం పరిమితం అయితే నష్టం జరుగుతుంది. ఆత్మహత్యలు ఆగాలి, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సహాయం చేయాలి, కానీ దానికంటే ఎక్కువ ఆత్మహత్యలు జరగటానికి వీల్లేని పరిస్థితులు రావాలి. అలాంటి పరిస్థితి సృష్టించాలి ఖచ్చితంగా. కానీ మీరు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను చాలా మంది పరామర్శించారు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి ఒక ఫిగర్ గవర్నమెంట్ చెప్పింది, కానీ ప్రతిపక్షాలు 1200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆ విషయంలో మీకేం క్లారిటీ ఉంది? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో లెక్కలు చూస్తే చాలా ఆత్మహత్యలే జరిగినాయి. పేపర్లో వచ్చిన లెక్కలన్నీ వాస్తవం కాదు అనేది అందరి వాదన. ఇంకొక మాట నా వాదన ఏంటంటే, ఈ పేపర్లో వస్తున్నటువంటి లెక్కలు సుమారుగా ఆ స్థాయిలోనే ఆత్మహత్యలు, కొన్ని అటు ఇటుగా సమాచారం సరిగ్గా అందక కొన్ని తప్పుడు వార్తలు ఉంటే ఉండొచ్చును, కానీ అది కూడా ఎవరో ఉద్దేశపూర్వకంగా రాసినవి ఏం కావు. వాళ్ళకు అందిన సమాచారం ఆధారంగా రాస్తారు. ఒక్కోసారి సరిగ్గా సమాచారం దొరకక విషయాలు తేలక రాసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమైనా ఈ 137 ఆత్మహత్యలు ఏవైతే నేను చెప్పినో, ఈ 137 ఆత్మహత్యలు కూడా అప్పుల కారణంగానే జరిగినాయి. కాకపోతే కొన్ని అప్పులు వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్నారు కాబట్టి ఆ అప్పులను మనం వ్యవసాయ అప్పుల కింద చూడటానికి వీల్లేదనేది గవర్నమెంట్ వాదన. మేమేమంటామంటే, ఏ అవసరాలకు తీసుకున్నా తీర్పవలసింది పంట మీదనే కదా, కాబట్టి అవన్నీ వ్యవసాయ రుణాల కిందకి చూడాలి తప్ప దానికి వ్యవసాయేతర రుణాలని లేదా వ్యవసాయేతర కారణాలని చెప్పి మనం మాట్లాడుకోవటం సమంజసంగా ఉండదు అనే మేము అంటూ ఉన్నాం. కోదండరామ్ గారు, మీరు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఈఆర్సీ కంప్లీట్ చేశారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఎందుకు అనిపించింది అట్లా? అంటే ఒక నిపుణులు చాలా వరకు ఒక అభిప్రాయం ఏం వ్యక్తం చేస్తున్నారంటే, ఈ ఒప్పందం అనేది మనకు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు అని. ఒక మాట ఏమంటున్నారు, మనకి ఇంకా లైను పూర్తి కాలే వార్ధా నుంచి, మరి కరెంటు తీసుకోవాలంటే మనకు అది పూర్తి అయితే కానీ కరెంటు తీసుకోలేం. మరి ఈలోగా ఒప్పందం అమల్లోకి వస్తే కరెంటు తీసుకోకపోయినా వాళ్ళకు డబ్బు కట్టాల్సి వస్తుంది. తర్వాత
ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవి కలిపితే యూనిట్ ధర కొంత ఎక్కువగానే ఉంటుంది అని. మనం తీసుకున్నా తీసుకోకపోయినా, ఉపయోగించకపోయినా వాళ్ళకి మనం డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఇట్లాంటివి ఏవో కొన్ని మనకి ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి, వాటిని సమీక్షించాలి అనేది కోరుతున్నారు. ఆ మధ్యన పేపర్లో వార్తలు ఏమొచ్చినాయి అంటే ఏ సమీక్ష ఇంకా చేయదు, టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళ పద్ధతి ఏంటంటే ఎక్కడ ఈ కరెంటు కొనుగోలు ఒప్పందాలు జరిగినా ఆ ఒప్పందాల మీద బహిరంగ విచారణ జరుపుతుంది. టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ అనేది అందుకోసమే ఏర్పడింది. ఆ బహిరంగ విచారణ జరిగిన తర్వాతనే తుది ఆమోదం ఇస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద విచారణ లేకుండానే టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అని చాలా పేపర్లో వార్తలు వచ్చినాయి. అయితే మాకు భయం కలిగింది, చర్చ చేయకుండా ఆమోదిస్తే ఎట్లా. అందుకని మేము టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ వారిని ఏమడిగినామంటే, మీరు ఈ విషయం మీద బహిరంగ చర్చ జరపండి. మేము ఒప్పందం మంచి చెడు అనేది మాట్లాడతలేము, ఎందుకంటే టెక్నికల్ విషయాలు చాలా ఉంటాయి, మాకు తెలియదు. ఆ టెక్నికల్ పరిజ్ఞానం లేనప్పుడు మేము దానిపైన ఒక వ్యాఖ్యానం చేయలేము. కానీ అందరికీ దానిపైన మాట్లాడే అవకాశం అయితే ఇవ్వండి. మంచి చెడు ప్రజలకు కూడా తెలుస్తాయి. ఒకవేళ ఒప్పందం బాగుంటే మంచిదే, ప్రభుత్వానికే గౌరవం పెరుగుతుంది. ఒప్పందం బాగాలేకపోతే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగినా కానీ అందరికీ ఉపయోగమే, సమాజం మొత్తానికి ఉపయోగమే. కాబట్టి ఏ తీరున జరిగినా అందరికీ లాభమే. కాబట్టి మీరు కొంత దానిపై బహిరంగ చర్చ జరగాలి అని మేము టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ను కోరితే, మా పద్ధతుల ప్రకారం మేము పోతాము, మీరు వార్తలను చూసి మీరు ఏమి తొందరపడి నిర్ధారణలకు రావద్దు అని వాళ్ళు మాకు ఒక మాట చెప్పారు. కాబట్టి చర్చ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. రైట్ సార్. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కూడా వాళ్ళ పాత్ర ఏందో మీకు తెలుసు, మీతో కలిసి పోరాటం చేశారు. కానీ ట్రాన్స్కో తన ఉద్యోగులు ఎవరు కూడా బయట మాట్లాడొద్దు, బయటకు సమాచారం చెప్పొద్దని చెప్పి ఆంక్షలు పెట్టింది. ఇది ఛత్తీస్గఢ్ ఒప్పందానికి సంబంధించి వాళ్ళు మాట్లాడడం, మీతో కలిసి రావడమే దీనికి కారణమా? ఆ నేపథ్యంలోనే జరిగింది ఇది. ఎందుకంటే టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్కి ఈ కొనుగోలు ఒప్పందంపై అందులో పనిచేసే వాళ్ళు కొంతమంది వాళ్ళు ఈ విషయంపై టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ మేరకు వాళ్ళపై పత్రికల్లో ప్రకటన ఇచ్చిండ్రు, ఎవరైనా దీనిపై వచ్చి మాట్లాడవచ్చు లేదా నోట్ సమర్పించవచ్చు అని కొంతమంది లిఖితపూర్వకంగా తమకున్న అభిప్రాయాలను తెలియజెప్పిండ్రు. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్డర్స్ అనేవి వచ్చినాయి. అప్పుడు మేమేమనుకున్నామంటే, ఇప్పుడు ఉద్యోగులు అన్నాక పౌరులే, వాళ్ళు కూడా రాజ్యాంగం ప్రకారం ఉండే హక్కులు వాళ్ళకు కూడా దక్కుతాయి. మొత్తంగా ఒక శాఖను పనిచేయకుండా అడ్డం పడితే ఆ శాఖ ఉండేటువంటి క్రమశిక్షణను ఉల్లంఘిస్తే అప్పుడు సమస్యలు వస్తాయి. అంతే తప్ప తమ అభిప్రాయాలను సరి అయినటువంటి వేదిక, అది ఒక డిపార్ట్మెంట్ వేదిక, అది బయట ఉన్న ప్రైవేట్ వేదిక కాదు, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వేదికలో కూడా లేవనెత్తడానికి మనం అవకాశం కలిగించకపోతే మరి అది ఎట్లా సమంజసం అవుతుంది అనేది మేము అడుగుతున్నాం. రాజ్యాంగ ప్రకారం కూడా అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే క్రమశిక్షణ నియమావళి రాజ్యాంగానికంటే ఉన్నతమైంది కాదు, అది రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న హక్కులు తప్పకుండా ఉద్యోగులకు కూడా ఉంటాయి, వాళ్ళ హక్కులను గౌరవించాలి. ఇవే లేకపోయి ఉంటే మనం తెలంగాణ కోసం ఇంత పోరాటం చేసేవాళ్ళం కాదు అని అభిప్రాయపడుతున్నాం. కాబట్టి తొందరపాటుగా అటువంటి యొక్క నిర్ణయాలు ఇవ్వటం మంచిది కాదని, అట్లాంటి సర్క్యులర్లు జారీ చేయటం మంచిది కాదని అభిప్రాయపడుతున్నాం. చాలామంది ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళు గొంతు నొక్కుతున్నారు అంటున్నారు. ఇటువంటిది గతంలో వచ్చింది, ఒకసారి డప్పు కొట్టొద్దు, పాట పాడొద్దు అని అంటే అప్పుడు కూడా మనం తీవ్రంగా నిరసించి అప్పుడు సమైక్య రాష్ట్రం ఉండింది, తెలంగాణ కోసం ఏదైనా మీరందరూ ముందుకు పోయి పోరాటం చేశారు. అప్పుడు కూడా చేసినాం, ఇప్పుడు కూడా దానిపైన మేమందరం కూర్చొని ఒక తీర్మానంగా రాసుకున్నాం. మిగతా అందరి న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని దాన్ని కొంత అక్షరబద్ధం చేసి ఆ శాఖ వారికి అధిపతి కూడా ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. తొందరలో ఆ పని కూడా చేస్తాం. కోదండరాం గారు, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీల వలసల సీజన్ నడుస్తుంది, ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? దానిపైన మేము ఇదివరకే మాట్లాడినాం, ప్రతిసారి కూడా వ్యాఖ్యానించడం కూడా అంత సమంజసం ఏం కాదు. కానీ కోదండరాం గారు చెప్పేటువంటి మాట చాలా సీరియస్గా జనం చూస్తుంటారు. అదేం మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ నేను కేవలం ఇవాళటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అంటలేను. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ పరిస్థితి చూసినాం. ఒక 10-15 ఏళ్ల క్రమంలో 80ల తర్వాత, ప్రత్యేకించి 90ల తర్వాత, 80 అంటానికి లేదు, 90 నుంచి ప్రత్యేకించి ఒక రాజకీయాలను మనము దాన్ని ఒక లక్ష్య సాధన కోసం జరిగే ఒక పవిత్ర కార్యక్రమంగా చూసేవాళ్ళు అంతకుముందు. అక్కడి నుంచి ఏమైందంటే కేవలము డబ్బుల మీద,
తర్వాత ఇతర ప్రలోభాల మీద ఆధారపడి రాజకీయాలను నడిపే ఒక పద్ధతి ప్రారంభమైంది. ఇట్లాంటి పద్ధతి వల్ల ఏమవుతుందంటే రాజకీయ అస్థిరత వస్తుంది. ప్రజల సమస్యల పరిష్కారం అనేది పక్కన పడిపోయి నాయకులు తమ యొక్క అధికారము ప్రాబల్యమే ప్రధానమైపోతుంది. కానీ ప్రభుత్వ పక్షం రాజకీయ ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉంది బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అంటున్నారు. అందుకే వాళ్ళందరూ మా దగ్గరకు వస్తున్నారు అంటున్నారు. రాజకీయ ఏకీకరణ చాలా అవసరం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నీ తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు వలస పాలకుల పెత్తనం నడిచినంత కాలము మన రాజకీయాలను వలస పాలకులు శాసించారు. మళ్ళీ వాళ్ళ పెత్తనం ఉండాలని, లేకపోతే వాళ్ళు చెప్పు చేతుల్లో రాజకీయాలు నడవాలని, వాళ్ళ ఆలోచనల ప్రకారం నడవాలని ఎవ్వరం కోరుకోవటం లేదు. ఆ పరిస్థితి పోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ యొక్క ఉపాధి సౌకర్యాల విస్తరణ, ఇది కేంద్ర బిందువుగా మనం రాజకీయాలు నడవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ దిశగా కొంత పునరేకీకరణ జరగాలి. ఏంటి పునరేకీకరణ అంటే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వ పక్షం చెప్తున్నది రాజకీయ పునరేకీకరణ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికార పక్షంలోకి రావాలి, టీఆర్ఎస్ రావాలని వాళ్ళు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంది పునరేకీకరణ? వాళ్ళు ఏం ఆలోచనతో అంటున్నారో నేను పెద్దగా దానిపైన దృష్టి పెట్టలేదు, దానిపై నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ నేను అనుకోవటం అయితే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా పనిచేయటం చాలా అవసరం. ఆ దిశగా తెలంగాణ వికాసం కోసం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఈ రాజకీయాలు మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో వ్యక్తమైనటువంటి ఆకాంక్షల సాధన కోసం పనిచేయవలసినటువంటి సందర్భం ఇది. ఆ లక్ష్యంతోనే పనిచేయవలసిన రీతిలో అన్ని పార్టీలు కూడా తమ తమ పద్ధతులను సవరించుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. అంటే రాజకీయ పునరేకీకరణ సరే, అధికార పక్షం ఏమైనా చెప్పకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయమంటారు అభివృద్ధి కోసం, అందులో పోయి పోరాటం చేయమంటారు. వాళ్ళైతే రెండే అంటున్నారు. అంటే అంత మళ్ళీ ఇదేంటంటే రోజువారీ పార్టీల అవసరాలకు కుదించి చూస్తే సమస్య వస్తుంది. నేను అనేది ఏమంటే రాజకీయం అంటే దేనికోసం అంటే రాజకీయాలు ఇవాళ తెలంగాణలో రాజకీయాలు దేనికోసం? తెలంగాణ అభివృద్ధి కోసమే కదా రాజకీయాలంటే. ప్రభుత్వాన్ని తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేటట్టు నడిపించటం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ప్రదానం చేయటం, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం విధి విధానాలు తయారయ్యేటట్టు చూడటం, ఇవే లక్ష్యాలుగా ఉండాలి కదా. ఇంతకు మించి ఇంకో లక్ష్యం ఉండటానికి వీల్లేదు కదా. ఇవి కావు అనుకుందాం కాసేపు. ఇంకా రెండోది, ఇంకా దీనికంటే ఒక గొప్ప లక్ష్యం, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు. ఆయన 125వ జన్మదినం. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు రాజ్యాంగం అనేది వ్యక్తులందరినీ సమానంగా చూడాలి, ఒక మనిషి ఒక విలువ అనే లక్ష్యాన్ని సాధించటం మొదటి అవసరం అనుకున్నాడు. రెండవది, ఇట్లా వచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించాలని, ఆ సామాజిక ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించడం కోసం చేయవలసినటువంటి పనులను ఆయన ఆదేశిక సూత్రాల్లో రాసిపెట్టాడు. వీటిని అమలు చేయటం ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా అందరికీ ఉండాలి. నేను అనేది ఏమంటే రాజకీయాలు అనేవి ఈ లక్ష్యాల కోసం సాగాల, మీ అవసరం నా అవసరం కోసం సాగాల. ఇది చాలా కేంద్రమైనటువంటి అంశం. ఈ వ్యక్తుల అవసరాలు ప్రధానమైపోయి, లేకపోతే మన చుట్టూ ఈ డబ్బులు ఖర్చు కోసం సహకరించేటువంటి ఇంకా ఒక కాంట్రాక్టర్ల అవసరాలు ప్రధానమైపోయినప్పుడు రాజకీయాలు అనేవి అస్థిరతకు దారితీస్తాయి. అస్థిరత అంటే నేను రాజకీయ సంస్థలు అనేవి, రాజకీయ ప్రభుత్వ విభాగాలు అనేవి, ప్రభుత్వాలు అనేవి ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతే అప్పుడు అస్థిరత రాదా? నువ్వు కేవలం ఈ తాత్కాలికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలను కేంద్ర బిందువు చేసి రాజకీయాలు నడిపిస్తే, ఇవాళ నాకు బలం ఉంటే, నా అధికారం ఉంటే నా చుట్టూ, నీ అధికారం ఉంటే నీ చుట్టూ అంటే అది కరెక్ట్ కాదు కదా. అంతిమంగా రాజకీయం అనేది ఇగో ఈ లక్ష్యాల దిశగా నడవాలి. నా దృష్టిలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ, ఆరోగ్యకరమైన చర్చ ఈ అంశాల మీద జరగటానికి రాజకీయ విభేదాలు అనేవి తోడ్పడాలి. అట్లా జరిగితే తెలంగాణకు దీర్ఘకాలికంగా లాభం జరుగుతుంది. రైట్ సార్, ఈ జంపింగ్స్ ఇవన్నీ కూడా మొన్నటి వరంగల్ ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఇప్పుడు చాలా వరకు మన దగ్గర నాయకులు ఎట్లా ఉన్నారు కదా అంటే, తక్షణం నాకేం పదవి వస్తుంది, ఏ రకంగా నాకు లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకులు గ్రహించవలసింది ఏమంటే, వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తే చాలా నష్టం జరుగుతుంది. మీరు రేపు ఇట్లనే అందరూ ఆలోచించడం మొదలు పెడితే మరి నిజంగా ఉన్న సమస్యల గురించి దృష్టి పెట్టేది ఎవరండి? ఆ దృష్టి పెట్టేటువంటి పని చేయకపోతే, ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకోలేకపోతే ఇంకొకడెవడో పుట్టుకొస్తాడు ఆ పని చేసేటోడు. అది ఎంత నష్టం చేస్తుంది చాలా దీర్ఘకాలంలో రాజకీయాలకు. కనుక మనం అనేది ఏమంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది.
తెలంగాణ రావాలా వద్దా అనే ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. ఆరోగ్యకరమైనటువంటి రీతిలో విభేదాలు తలెత్తినాయి. ఆ విభేదాలను ఎవరి ఆలోచనలతో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసింది. రాజకీయాలు అనేవి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుండాలి, తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా నడవాలి కదా. అది నడిస్తే చాలా ఉపయోగం. లేకపోతే ఏమవుతుంది, ఒక సమస్యలు దీనిపైన మనం ఇంత తెచ్చుకున్న తెలంగాణ పైన కానీ మొత్తంగానే రాజ్యాంగం పైన కానీ ప్రజలకు ఉండే విశ్వాసం పోతుంది. విశ్వాసం పోతే దీర్ఘకాలికంగా మరి ఇక దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆలోచించాలి. నా ముక్కు దాకానే నేను ఆలోచిస్తే అవతల నాకేం బాయ్ అనుకుంటే చాలా కష్టం వస్తుంది. రాజకీయ నాయకులు ప్రత్యేకించి అంతటి స్వార్థంతో పనిచేస్తే చాలా నష్టం జరుగుతుంది. సార్, ఒకటి మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళకు, తెలంగాణ కోసం పోరాటం చేయని వాళ్ళకు అందరికీ చాలామందికి పదవులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రొఫెసర్ కోదండరాం రిటైర్ అయ్యి ఇంట్లోనే ఎందుకున్నారు? ఇప్పుడు మనకు కూడా ఒక ఇబ్బంది వస్తుందంటే, నేను ఇంట్లో ఏం లేను, బయట ఒక సామూహికమైన ప్రజలకు సంబంధించిన ఏ పని చేయాలన్నా అయితే రాజకీయాలనే ఉండాలి. ఒకవేళ రాజకీయాలు ఉండకపోతే నువ్వు పని చేయనట్టే అనుకుంటే కష్టం. రాజకీయాల్లో లేకుండా కూడా చాలా పనులు చేయొచ్చు, చెయ్యాలి కూడా. నిజంగా అంబేద్కర్ మళ్ళీ మాట అంటాడు. నేను ఈ వ్యాసం చదివితే నేనే ఆశ్చర్యపోయాను. అంబేద్కర్ ఏమంటాడు, మనలో చాలామందికి ఓటేసి ఎన్నికల్లో ఒకరిని గెలిపిస్తే మన బాధ్యత అయిపోయిందని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ప్రభుత్వాలు గెలిచిన తర్వాత మనం అనుకున్న లక్ష్యాల ప్రకారం పనిచేయాలంటే మనం కూడా ఆలోచనతో నిరంతరము ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనవంతు కృషి మనం కొనసాగిస్తూ ఉండాలి. అందుకని మేము ప్రజారంగంలో ఉన్నాం, కానీ రాజకీయ రంగంలో లేము. అంటే రాజకీయాల పట్ల ఒక అసహ్యమని కాదు, రాజకీయాలు బాగుండాలంటే ప్రజారంగం కూడా బాగుండాలి. మనం బాగలేం కాబట్టి రాజకీయాలు కూడా బాగలేవు అనేది ఒక ఆలోచన నాకు కూడా ఉంది. అందుకని ఈ ప్రజారంగంలో రాజకీయాలు బాగా లేవు కాబట్టి దూరంగా ఉండాలనుకుంటున్నారా? బాగా లేవు అని డిసైడ్ రాజకీయాలు ఇప్పుడు రేపు నేను ఆడపోయి ఎంపీ అయి కూర్చుంటా, అయినా రాజకీయాలు బాగుపడాలి అంటే బయట ఉన్నటువంటి ఒక కార్యాచరణనే దాన్ని బాగు చేయగలుగుతుంది. మాకు స్వామి అగ్నివేష్ గారు ఒక గొప్ప మాట అన్నారు. చాలామంది ఒక మంచి రాజకీయాల కోసం మేము పార్టీ పెడుతున్నాం, రాజకీయాల్లో వెళ్తున్నాం అని అంటారు. కానీ మంచి రాజకీయాలు అనేవి బయట జరిగే కార్యక్రమాల వల్ల వస్తాయి, కానీ నువ్వు అందులోకి పోవటం వల్ల రావు. బయట జరిగే ఈ కార్యాచరణ అనేది చాలా చాలా కీలకం. రాజకీయాలు అనేవి సమాజానికి, మనిషికి రక్త ప్రసరణ, మనం గాలి పీల్చుకోవటం ఎంత అవసరమో సమాజానికి రాజకీయాలు అంత అవసరం అండి. ఆ రాజకీయాలు ఆరోగ్యంగా ఉంటే మనం సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. పీల్చే గాలి మంచిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, పీల్చే గాలి బాగాలేకపోతే మనం ఆరోగ్యంగా ఉండం. రాజకీయాలైనా అంతే, మనం అవి ఆరోగ్యకరంగా ఉండాలి. నీ సొంతం కోసం రాజకీయాలు, పదవులు, ఇది నాకైతే అర్థం కాని విషయం. రాజకీయం అంటేనే అర్థం పరోపకారార్థాయ, అది ఇతరుల కోసం జరగవలసిన పని అది. సో ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగాను, రాజ్యసభ ఎంపీగాను సేవలు అందించే అవకాశంలో రాష్ట్రం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఈ రంగం ఎంచుకున్నాం, ఈ పద్ధతిలో పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇది చాలా కీలకమని మేము భావిస్తూ ఉన్నాం. దేశ రాజకీయాలు ఇవాళ ఒక్క మన దగ్గరని కాదు, మొత్తంగానే దేశంలో రాజకీయాలు అనేవి నిజంగా కొంత మారవలసిన అవసరం ఉంది. గుప్పెడు మంది జాతీయ స్థాయిలో చూస్తాం, గుప్పెడు మంది కార్పొరేట్ శక్తులు రాజకీయాలను శాసిస్తూ ఉంటారు. ఈ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఎటో పోతున్నారు, వాళ్ళు ప్రధానమై ముందుకు వస్తున్నారు. అట్లా ఉండకూడదు కదండి. అందరి మేలు అనేది ప్రధానాంశంగా రాజకీయాలు నడుస్తూ ఉండాలి. అది మన ఆలోచన. ఆ దిశగా ఒక ప్రయత్నం అనేది, ఒక మార్పు రావాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. అందుకని జయశంకర్ గారు మాకు చెప్పినదే సూత్రం, మనము చదువుకున్న వాళ్ళం క్రియాశీలకంగా ఉంటే సమాజం బాగుపడుతుంది. బాధ్యత మన మూడవ ప్రపంచ దేశాల్లో చదువుకున్న వాళ్ళ మీద ఉంటుంది. మేము ఆ బాధ్యత నిర్వర్తించదలుచుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం ఒక శక్తిగా ఉండేవారు. ఇప్పుడు మీరు రాజకీయాలకు వ్యతిరేకంగానే రాజకీయాలను వాటిని బాగుపరిచే విధంగానే మీ పోరాటం ఎటువైపు ఉంటుంది? తప్పకుండా మేము ప్రజల దిక్కుంటాం. ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా మన రాజకీయాలు కూడా నడవాలని మేము కోరుకుంటాం. రాజకీయాలకు మేము ఏం వ్యతిరేకం కాదు. చాలామంది ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి మన జర్నలిస్టు మిత్రులే అడుగుతారు, మీరెందుకు పాలిటిక్స్ పోతలేరని. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఇట్లాంటి రాజకీయాలకు ఎందుకు పోతారంటారు ఒకవేళ నేను పోవటం డిసైడ్ చేసుకుంటే. మనకే ఒక అనుమానం ఉంది ఇవి సరిగ్గా లేవని. కానీ నేను
చాలామంది వలె రాజకీయాలను నేను వ్యతిరేకించట్లేదు. అంటే రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలకి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ఇప్పుడు పొలిటికల్ సైన్స్ నిర్వచనం ప్రకారం ఇవి ఒక రకమైన రాజకీయాలు, అవి ఒక రకమైన రాజకీయాలు. మేము ఎన్నికలలో వెలుపల ఉన్న రాజకీయాల్లో ఉన్నాం, వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో సో ఉన్నారు. మీరు రాజకీయాలకు దూరంగా లేరు. మేము చేసేది మా దృష్టిలో రాజకీయాలను సవరించే పని కూడా ఒక రాజకీయ పనే కదా. ఇంకో దానికంటే గొప్ప పని ఏముంటుంది చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇది తప్పుడు పని అయితే కాదు, మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్.